టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి. అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీస్ అక్రమ కట్టడం, ₹1,00,000 జరిమానా చెల్లించండి. హైకోర్టు. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం. కంచర్ల. చట్టం తన పని తాను చేస్తుంది. కోమటిరెడ్డి. ఎవరో చెప్పింది కాదు, హైకోర్టు చెప్పింది ఆ బిల్డింగ్ని కూల్చేయండి అని. ఎందుకు కూల్చేయాలా? గవర్నమెంట్ భూమిలో కట్టిండు. ఇప్పుడు దీని మీద కోర్టుకు పోయారు కదా. జనగాంలో పార్టీ ఆఫీసు 2 ఎకరాల పైన దళితులు అసైన్డ్ భూమిలో కట్టిండు. మరి దాని మీద ఎవడెందుకు కోర్టుకు పోడు? అది కూడా కూల్చేసి అది కూడా ఆ దళితులకు అసైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. భువనగిరిలో ఉన్న పార్టీ ఆఫీసు దళితులు అసైన్డ్ భూమిలో కట్టిరు. మరి దాన్ని కూడా కూల్చేసి దళితులకు ఇవ్వాలి కదా. అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని మీరు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు కదా. ఇట్లా ఇది ఒక 2 ప్రాంతాల్లో నేను చెప్తున్నది. ఇంకా చాలా ప్రాంతాల్లో కట్టినవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్, లేదంటే దళితుల, ఎస్టీల, బీసీలకు సంబంధించిన భూములు. మరి వీటి మీద ఎందుకు ఫోకస్ చేయి మిగతా పార్టీలు? నల్గొండలో ఉన్న ఈ ఒక్క ఆఫీస్ మీరు పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక విధానపరమైన నిర్ణయం. ప్రభుత్వం చెప్పండి, ఎక్కడెక్కడైతే దళితుల భూములను కబ్జాలు చేసి పార్టీలు తీసుకున్నాయో వాటిని తిరిగి ఆ ప్రజలకు ఇచ్చేయండి. ఇదొక్కటే కాదు కదా, ఇదొక్కటే కాదు. 11 ఎకరాల భూమి తీసుకున్నారు కోకాపేటలో కేసీఆర్ హయాంలో. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ 11 ఎకరాలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లే? ప్రయత్నం ఏంది? మీరే గవర్నమెంట్, మీదే రాజ్యం. ఒక జీవో ఇచ్చి మేము వెనక్కి తీసుకుంటున్నామంటే అయిపోతుంది. వై? 11 ఎకరాల భూమి, దాని పక్కనే కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వేలం వేస్తే ఖానామెట్లో ఎకరం 100 కోట్లకు పోయింది. సరే వేలం 100 కోట్లే ఎట్లొచ్చింది? ఇవన్నీ ఒక లెక్క అయితే చెప్తున్నాను. 100 కోట్లు కాకపోతే 70 కోట్లే వస్తుండొచ్చు. అంటే దాదాపు ఆ 11 ఎకరాల భూమి వాల్యూ 1000 కోట్లు. మరి ఆ 1000 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. మరి కేసీఆర్ తీసుకున్న 11 ఎకరాలు ఎందుకు వెనక్కి తీసుకోవట్లే? ఆయన నేను తెలంగాణ భవన్ అడగట్లే. ప్రతి పార్టీకి పార్టీ ఆఫీస్ ఉండాలి, వాళ్ళు గవర్నమెంట్లో కూడా ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే. నాట్ ఓన్లీ ఒక్క తెలంగాణ భవనే కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన దానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలో దాదాపు ఒక 2000-3000 గజాలు తీసుకున్నాడు. తెలంగాణ భవన్ ఉంది, ఆ భూమి ఉన్నది, దాంతోపాటు 11 ఎకరాల భూమి తీసుకున్నాడు. మరి ఈ 11 ఎకరాలు దేనికి? మీరు గవర్నమెంట్లోకి వచ్చింది వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడానికే కదా. మరి ఆ 11 ఎకరాల భూమి ఎందుకు తీసుకోవట్లే? ఏం లాలూచి ఉన్నది ఇందులో? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మీరు అక్కడ అట్లీస్ట్ ఒక ఏదైనా పెద్ద టవర్లు వేసి జనానికి ఆ డబల్ బెడ్రూమ్లో లేకపోతే ఏదైనా మీ ఇందిరమ్మ ఇల్లు కట్టినా జనానికన్నా ప్రయోజనం కదా. లేదు మీరు వేలం వేసినా రాష్ట్రానికి 1000 కోట్లు వస్తాయి కదా, దాన్ని ఇంకొక దానికి ఖర్చు పెట్టవచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టినందుకు ₹1,00,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నల్గొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి 4 వారాల్లోగా జమ చేసి ఆధారాలు సమర్పించాలని తెలిపింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మించి ఆ తర్వాత భవన క్రమబద్ధీకరణ పథకం బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకోవడం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఎకరం రూపాయి అనుకుంటా, రూపాయికేమో తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండలోని సర్వే నెంబర్ 1506లో కేటాయించిన ఎకరం భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా భవనం నిర్మించారు. దీన్ని రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు పెట్టుకోగా మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు జారీ చేశారు. కమిషనర్ నిర్ణయాన్ని, నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పైన బుధవారం జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నిర్మించి తర్వాత దాన్ని క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకోవడం పైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలను రూపొందించి తర్వాత వాటిని ఉల్లంఘిస్తామంటే కుదరదని తెలిపింది. సాధారణ పౌరులకైనా బీఆర్ఎస్ పార్టీకైనా చట్టం ఒకటే అని స్పష్టం చేసింది. కనీసం జరిమానా నుంచైనా మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దేశంలోని అత్యంత ఆర్థిక సంపత్తి కలిగిన పార్టీ అని, ఈ ఖర్చులు చెల్లించడం పెద్ద లెక్క కాదని వ్యాఖ్యానించింది. మామూలు స్టేట్మెంట్ కాదు కదా ఇది.
ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో అత్యంత ధనవంత పార్టీ ఏదైతే ఉందంటే టాప్ 3లో అది బీఆర్ఎస్. మరి ఏం పుట్టింది పైసలు ఇయ్యక? సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నాడు. ఏమని అప్పీల్ చేస్తావు సుప్రీంకోర్టులో? మేము చాలా పద్ధతిగా పర్మిషన్స్ తీసుకొని ప్రైవేటు పట్టాల మేము భూమి ఈ బిల్డింగ్ నిర్మించినామని వాదిస్తావా సుప్రీంకోర్టుకి వెళ్ళి? హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని, కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ భవనాన్ని కూల్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశించడంతో భవనం కూల్చివేతపై మున్సిపాలిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోర్టు తీర్పు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. హైకోర్టు తీర్పుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏ బిల్డింగ్కి పర్మిషన్ లేకపోతే ఇప్పుడు ఫస్ట్ మీరే కదా ఆదర్శంగా నిలవాల్సింది, కూల్చవతల పడేయండి. నా పాయింట్ ఇది కాదు. ఇప్పుడు ఇది ఒక బిల్డింగ్, అది 11 ఎకరాల భూమి ఎందుకు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి? ఎందుకు ఆలోచన చేస్తలేడు? 11 ఎకరాలు ఈక్వల్ టు 1000 కోట్లు. కోకాపేట్లో అత్యంత విలువైన ప్రాంతంలో 11 ఎకరాలు తీసుకున్నాడే పార్టీ ఆఫీస్ కోసం. ఎందుకు రేవంత్ రెడ్డి ఆ భూమిని వెనక్కి తీసుకుంటలేడు? ఆన్సర్ చెప్పాలి కదా.